మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు ప్రసాద్ గౌడ్ మున్సిపల్ డోన్ కమిషనర్ గారు ఉన్నారు. ఈ రోడ్ ఏమైనా గుర్తుందా సార్ మీకు? ఏంటి సార్ ఈ రోడ్డు మీద మీరు చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రతిపక్షం నుంచి అన్నట్టు. ఓల్డ్ నేను రాకముందే శాంక్షన్ అనేది వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ పీరియడ్ లో ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు. గతంలోనే ఎలా శాంక్షన్ అయింది సార్? అది ప్రధానంగా అది కావడానికి ఏంటి సార్ కారణం? అది అంటే మామూలు టెండర్స్ వేస్తుంటారు మామూలుగా, అక్కడ లో లైన్ అయిపోయింది అది. పొలిటికల్ ఎజెండాతోనే మున్సిపల్ కమిషనర్ గారు ఆ రోడ్డు వేసారు అన్నట్టుగా సామాన్య ప్రజల నుంచి కూడా ఈ వాదన ఉంది. దీనికి ఏమంటారు సార్? సామాన్యునికి ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా కూడా మా ఆఫీస్ లో మామూలుగా మున్సిపల్ కమిషనర్ కి చెక్ పవర్ ఎంత ఉంటుంది సార్? మన లిమిట్ వచ్చేసి పొలిటికల్ ప్రెజర్స్ తో కొన్ని చేయలేకపోవచ్చు. ఇలాంటి సమస్యలు రేపెత్తినప్పుడు ప్రజలకు తిరిగి ఆ సమస్య మీ దగ్గర తీసుకొని వస్తే ఎలాంటి సమాధానం చెప్తున్నారు? మామూలుగా అజెండా అంటే కంప్లీట్ గా ప్రజలు ఇచ్చినటివే మనకు ఎమ్మెల్యే గారి నుంచి వస్తుంటాయి, తర్వాత చైర్మన్ గారి నుంచి వస్తుంటాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని చిన్న ఇంటర్వ్యూ చేద్దామన్నట్టుగా ద్రోణపురి, ద్రోణాచలం, ప్రస్తుతం డోన్ అంటే 3 ఊర్లు చెప్పగల, అంటే 3 పేర్లు కూడా ఒకటే నగరం పేరేండి. ఇదే 3 రకరకాల ఊర్లేం కాదు, ఒకటే ఊరు పేరే 3 ఊర్లు. గత చాలా శతాబ్దాల కాలం నుంచి పలుకుతున్న పేర్లు అనమాట. ఈ ద్రోణాచలం అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది కొండ మీద అన్ని మతాలకు సమానంగా ప్రధానంగా కనిపించే ముస్లిం మతం అయితేనేం, తర్వాత క్రైస్తవ మతం అయితేనేం, హిందూ మతం అయితే, 3టికి సంబంధించి కూడా దేవాలయాలు ఒక కొండ మీద డోన్ లేక్ ఎంటర్ అయితేనే పెద్ద విగ్రహాలతో కూడుకొని మనందరికీ కనిపిస్తూ డోన్ను చల్లగా దీవిస్తూ కూడా కనిపిస్తూ ఉంటారు. మరి అలాంటి ద్రోణాచలం దాదాపు 2005 సంవత్సరంలో ఇది మున్సిపాలిటీగా మారింది. అంతకుముందు గ్రామ పంచాయతీగా ఉండేది. ప్రస్తుతం 2005 తర్వాత నుంచి ఇప్పుడు 2026 దాకా 21 సంవత్సరాలు పూర్తయింది. ఈ 21 సంవత్సరాలలో చాలా మంది, మున్సిపాలిటీ అనగానే మున్సిపల్ కమిషనర్లు ఉంటారు, చాలా మంది కమిషనర్లు మారారు. కానీ ఈయన ఒక ప్రసిద్ధి ఉంది అన్నమాట. ఎందుకంటే వచ్చిన 2 ఏళ్లలోనే చాలా డెవలప్మెంట్స్ చేశాడు అని చాలా మంది డోన్ ప్రజలు చెప్తున్నారు. అంతేకాకోకుండా పాజిటివ్ చెప్పే దగ్గర నెగిటివ్ చెప్పడం కూడా కామన్. మరి ఈయన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకు ఈయన ఏం డెవలప్మెంట్స్ చేశాడు, ఏం నెగిటివ్ కార్యక్రమాలకు పాటుపడాడు అనే అన్ని విషయాల్ని మనం సార్ గారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రసాద్ గౌడ్ మున్సిపల్ డోన్ కమిషనర్ గారు ఉన్నారు. మరి వెల్కమ్ చెప్పి ఆయన ప్రస్తావన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. ముందుగా సుమన్ టీవీకు ఇంటర్వ్యూ కొద్ది ముందు మీతో చాలా సేపు చర్చించాను. మీరు చెప్పే మాటల్లో ఒక నిజం అనిపిస్తుంది. అంటే మీరు చేసిన సర్వీస్ కానీ, నిన్ను ఎంత క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా చాలా అద్భుతంగా ఆన్సర్ చెప్తా ఉన్నారు. అంటే మీరు మాతో సంభాషించే విధానాన్ని చూస్తుంటే చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఏంటి మీ ఎలా మొదలైంది మీ ఉద్యోగం ప్రస్తావన, ఎలా మొదలైంది? ముందుగా ముఖ్యంగా నేను సర్వీస్ లో రావటం అంటే కనుక మా ఫాదర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండేవారు. ఓకే సార్. రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఓకే. అప్పుడు మేము వచ్చేసి మా ఫ్యామిలీలో 3 అన్నదమ్ములము, 2 అమ్మాయిలు, అంటే అందరు చిన్న కిడ్స్. అయితే కనుక మాకు ఆ రోజు అంటే ఏం దిక్కుతోచని పరిస్థితిలో అప్పుడు ఫాదర్ ఒక ఇంటి పెద్ద చనిపోతే కనుక ఎలా ఉంటుందో అవన్నీ చవి చూడడం జరిగింది. ప్రతి అనుక్షణము కష్టపడుతూ మనము వచ్చాము పైకి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఎట్లా అంటే మా మదర్ అనేది మెయిన్ రోల్ ప్లే చేసింది ఇక్కడ. అయితే అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఎడ్యుకేషన్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేసింది. కాబట్టి మా చిన్న తమ్ముళ్ళు అందరూ అంటే 10th క్లాస్ ఒకరు, 8th క్లాస్ ఒకరు, చిన్న కిడ్స్ 6th క్లాసు, అసలు ఏం తెలియని వయసు 1st క్లాసు, 0 క్లాస్లో చెల్లెలు ఉన్నారు. అప్పుడు వారు నమ్మకం పెట్టుకున్నటువంటిగా, అంటే ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతకం పెడితే కానీ ఇవ్వరు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు పెట్టడం జరిగింది. నేను కూడా అంతే నిబద్ధతతో ఉండి వారికి అందరికీ అంటే ఒక డ్రీమ్ కలగన్నా అంటే అందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా చేయాలని, మంచి మంచి ఉన్నత స్థాయిగా చేయాలని చెప్పి కలగన్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్లో వాళ్ళు రాణించడం జరిగింది. ఒక తమ్ముడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ యుఎస్లో ఉన్నారు. ఇంకొక సిస్టర్ వచ్చేసి పల్లవి అని చెప్పి, ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. తర్వాత మా
చిన్న చెల్లెలు వచ్చేసి కూడా విజయవాడలో ఉన్నారు. అందరూ కూడా వెల్ సెటిల్డ్. వెల్ సెట్ అందరికి మ్యారేజ్ చేయడం జరిగింది. నా బాధ్యత కాబట్టి ఆ బాధ్యత తర్వాత ఇట్లా చేస్తూ చేసుకుంటూ వచ్చారు. జాబ్ చేస్తూ సైమిల్టేనియస్ గా మా పిల్లలు కూడా అందరూ చెల్లెలు తమ్ముళ్ళు అందరూ. ఇది నా ఫ్యామిలీ హిస్టరీ. కానీ సార్ మీ ఫాదర్ గారు జాబ్ అంటున్నారు, అంటే మీరు ఆ టైంలో ఏం చదివేవారు? నేను యాక్చువల్గా బయోకెమిస్ట్రీ సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదివేవాడిని. ఓకే సెకండ్ ఇయర్ లో ఉండగా రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఓకే నాకు ఇమీడియట్ గా ఇప్పుడు మే 96 లో ఓకే జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఆ జాబు అప్పుడు నాకు శాలరీ వచ్చేసి 2250. ఓకే 2250. 50తో నా జీవితం స్టార్ట్ చేశాను. ఓకే నాకు పెద్ద ఖర్చులు ఉండేటివి కాదు. అంత మంత్లీకి ఒక 100 తీసుకునేవాడిని. ఓకే అంత ఫ్యామిలీకే మదర్కే ఇచ్చేవాడిని. ఓకే ఆ మదరే ఇంత చదివియడము ఫుడ్ పెట్టడము ఇదంతా చేసింది. ఓకే కాకపోతే సపోర్ట్ చేశాను, ఎందుకంటే వాళ్ళు ఏం తెలియని వయసులో కూడా వాళ్ళు సంతకం పెట్టి నాకు జాబ్ ఇచ్చినందుకు అది చేశాను. జూనియర్ అసిస్టెంట్ తో మొదలై నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్. నెక్స్ట్ నేను వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ నుంచి లాంగ్ ఇయర్స్ ఒక 18 ఇయర్స్ జూనియర్ అసిస్టెంట్ గా చేశాను. తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా వచ్చాను. తర్వాత సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది. తర్వాత సూపరింటెండెంట్ గా వచ్చాను. సూపరింటెండెంట్ తర్వాత రెవెన్యూ ఆఫీసర్ గా కొద్ది కాలం చేయడం జరిగింది కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో. తర్వాత మరి గూడూరు కమిషనర్ గా కూడా చేశాను. తర్వాత ఎలక్షన్ లో ట్రాన్స్ఫర్ భాగంగా మళ్ళా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది. మరి అక్కడి నుంచి ఇప్పుడు నేను డోన్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు డోన్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది సార్? సంవత్సరం 7 months అయితే. ఓకే దాదాపు 19 months. 19 months అంటే నాకు తెలిసి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చారా? ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడక ముందా సార్? వచ్చిన తర్వాత వచ్చాను. కోట్ల గారు ఏమైనా ఇష్టంతో తెప్పించుకున్నారా కోట్ల ప్రభుత్వం? అట్లా మనకేమి ఉండదు. జనరల్ గా ర్యాంకింగ్ ప్రకారంగా వచ్చారు. ఎలా ఉంది సార్ డోన్ పరిస్థితి? ఎలా ఉంది ప్రస్తుతం? నీటి సమస్య అయితేనే, గతంలో నీటి సమస్య చాలా ఉండేదంట, ప్రస్తుతానికి అయితే లేదంట, కానీ ఈ 5 రోజుల నుంచి మాత్రం నీటి సమస్య ఎదుర్కొంటున్నారు అన్నట్టు విన్నాను. ఏంటి ప్రధాన కారణాలు ఏంటి? ఈ సమస్య వచ్చేసి మనకు మామూలుగా మనకు అక్కడ జీడిపి నుంచి లైన్ ఉంది. అది ఓకే సార్. మనకు జీడిపి నుంచి వాటర్ రావాలి అంటే గాజులదీన ప్రాజెక్ట్ నుంచి ఇక్కడికి వాటర్ ట్రావెల్ అవుతుంది. అరౌండ్ 60 kilometers ట్రావెల్ అయ్యి మనకు డోన్ కు రావడం జరుగుతుంది. మన కోట్ల సుజాతమ్మ గారు ఉన్నప్పుడు పీరియడ్ లో అది వేయటం జరిగింది. ఆ పైప్ లైన్ అనేది మెత్తగా అయిపోయింది, పూర్తిగా పుచ్చుబట్టి అది ఉంది. అది తరచుగా రిపేర్లు వస్తున్నాయి. అంటే ఒక ఏరియాలో చేస్తే ఇంకొక ఏరియాలో తరచుగా ఏర్పడుతున్నాయి. దానికి మార్చాలంటే 100 crores కావాలా ప్రాజెక్టు. కాబట్టి అది కూడా మేము చెప్పి ఉన్నాము, ఎమ్మెల్యే గారికి చెప్పాము, మినిస్టర్ గారికి కూడా పంపించాను ప్రపోజల్స్, ఏదైనా లైన్ చేంజ్ చేయాలని చెప్పి. ఇమీడియట్ గా మనం గమనించింది ఏంటంటే వచ్చిన వెంటనే మనము మోటార్స్ ఏవైతే ఓల్డ్ ఉన్నాయో టోటల్ గా ఒక 60 lakhs ఖర్చు పెట్టి టోటల్ గా చేంజ్ చేయడం జరిగింది. మోటార్స్ ను స్టాండ్ బై నే, అంటే స్టాండ్ బై పెట్టుకున్నాం అనమాట. ఏదైనా రిపేర్ వస్తే ఇమీడియట్ గా స్టాండ్ బై ఉండేటట్టు మనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం ఎదుర్కోవడానికి అవి పెట్టుకున్నాము. తర్వాత మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా పోయిన ఎండాకాలం మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కోరినారు, అంటే ఒక్కరోజు కూడా డోన్ లో వాటర్ లేకుండా ఉండకూడదు, ఖచ్చితంగా ప్రజలకు సురక్షితమైన నీరు ఇవ్వాలి అని చెప్పి గట్టిగా చెప్పారు. కాబట్టి అది మేము తూచ తప్పకుండా మనం నీరు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనకు కూడా ఇప్పుడు సంపు కట్టబోతున్నాము. అక్కడ గోరకల్ వాటర్ కూడా 6 MLD వాటర్ మనకు అలాట్ అయింది కాబట్టి ఆ వాటర్ కూడా ఈ మార్చిలో వచ్చేస్తుంది, రీచ్ అవుతుంది. ఈ ఎండాకాలం ఇంకా ప్రతిరోజు ఇవ్వడానికి పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఎండాకాలంలో ప్రధానంగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మార్చడానికి కృషి చేస్తాం. మార్చి నుంచి నీటి సమస్య కాదని ఇంకా వివిధ రకాల సమస్యలు కూడా తీర్చామని చెప్తున్నారు కదా, ఇంకేం చేశారు సార్? అంటే మేము వస్తేనే కనుక విపరీతంగా మనకు ట్రాక్టర్స్ విషయం చెప్పడం జరిగింది. నేను జాయిన్ అయితేనే ప్రముఖులంతా వచ్చారు, ఊరు నుంచి అంతా, ఊర్లో పెద్ద మనుషులంతా వచ్చి, సార్ మీరు మీ చెత్త బండ్లను చూడండి, అవి చాలా ఘోరంగా పైన చెత్త వేస్తే కింద పడిపోతున్నాయి, అవి ముందు షిఫ్ట్ చేయండి అని చెప్తే ఇమీడియట్ గా నేను వచ్చిన తర్వాత ఒక కొత్త 2 ట్రాలీలు కొనడం జరిగింది. ట్రాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా రిపేర్ చేయడం జరిగింది ఫుల్ కండిషన్ లో. నెక్స్ట్ కాంపాక్టర్స్ అనే ఒక 2 ఉన్నాయి, అవి కూడా ఒక 4 lakhs పెట్టి రెడీ చేయడం జరిగింది. ఇప్పటికి చెత్త తరలించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మా వర్కర్స్ టోటల్ గా 100 మంది వర్కర్స్ ఉన్నారు, ఆప్కాస్ట్ ఉన్నారు, పూర్తిగా వాళ్ళు సేవలు అందిస్తున్నాము. ఇంకా మనకు రిక్వైర్మెంట్ ఒక 35 మంది అవసరం ఉంది, గవర్నమెంట్ కి తెలిపినాము. త్వరలోనే అవి కూడా వస్తాయని చెప్పి
చేసుకుంటాం. ముఖ్యంగా మనకు సార్ ఎంప్లాయీస్ చనిపోయి వాళ్ళకు జాబ్స్ లేకుండా ఉన్నారు. అంటే మాకు రిక్వైర్మెంట్ ఉంది, ఎంప్లాయీస్ చనిపోయి ఉన్నారు. Okay, 5-6 years నుంచి వాళ్ళు జాబ్ రాలేదని తిరుగుతూ ఉండేవారు. ఓకే సార్. అది ఇమ్మీడియట్ గా నా దృష్టికి వచ్చిన వెంటనే సార్ నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి మనం ఫైల్ ప్రాసెస్ చేసాము. ఓకే సార్. అదృష్టవశాత్తు వాళ్ళకు ఎంప్లాయీస్ 2, ఆప్కాస్ పీపుల్ 5 మంది, టోటల్ గా 7 మంది ఇమ్మీడియట్ గా వచ్చేసినారు. ఆ స్టాఫ్ కూడా ఇప్పుడు సేవలు అందిస్తున్నారు. సార్ మీకు ఒక చిన్న విజువల్ చెప్తాను. ఈ రోడ్ ఏమైనా గుర్తుందా సార్ మీకు? నెహ్రూ నగర్ లో ఈ ఏరియా ఏమైనా గుర్తుందా సార్? ఏంటి సార్ ఈ రోడ్డు మీద మీరు చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రతిపక్షం నుంచి అన్నట్టు విన్నాను. డోన్లో చాలా రోడ్లు లేకోకుండా ఇప్పటికీ ఉన్నాయి కొన్ని ఏరియాస్ లో, కానీ ఉన్న ఏరియాలో అంతో ఇంతో బాగున్న రోడ్ మీద ఇంకో రోడ్ వేయడానికి ప్రధాన కారణం ఏమైండొచ్చు సార్? ఓల్డ్ నేను రాకముందే శాంక్షన్ అనేది ఇది. ఓకే సార్. అది వాళ్ళు వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తారు, ఈ పీరియడ్ లో ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు. గతంలోనే ఎలా శాంక్షన్ అయింది సార్ అది? ఒకవేళ మీలాంటి మున్సిపల్ ఆఫీసరే ఇంకో రోడ్ వింటారు, ప్రధానంగా అది కావడానికి ఏంటి సార్ కారణం? అది అంటే మామూలు టెండర్స్ వేస్తుంటారు మామూలుగా సార్ అక్కడ లో లైన్ అయిపోయింది. అది నీళ్లు వాటర్ ఇట్లా రావడం అంతా అయింది. దానికోసం అది చేసిండొచ్చు అని నా ఇది. అది పీపుల్ కి ఎందుకంటే సార్ అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, వాన పడినప్పుడు అక్కడ ఇదైతుంది. అంతో ఇంతో నడవడానికి బండ్లు తిరగడానికి ఒక రోడ్డు ఉంది, వాటర్ స్టాగ్నేట్ చేయడం వాస్తవమే. యా, కానీ రోడ్లు ఇప్పటికీ డోన్లో కొన్ని ఏరియాస్ లో ఉన్నాయి, ఉన్న రోడ్లు సరిగా లేని ఏరియాస్ ఉన్నాయి. కానీ అంతో ఇంత బాగున్న ఏరియాలోనే ఇది పొలిటికల్ అజెండాతోనే మున్సిపల్ కమిషనర్ గారు ఆ రోడ్డు వేసారు అన్నట్టుగా ప్రతిపక్షాల నుంచి ఉన్నాయి వాదనలు, దాంతో సామాన్య ప్రజల నుంచి కూడా ఈ వాదన ఉంది. దీనికి ఏమంటారు సార్? అట్లాంటిది ఏమి ఉండదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే మన ఇదే ఏమి ఉండదు అట్లా. ఓకే సార్. అట్లా సామాన్యునికి ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా కూడా మా ఆఫీస్ లో వారి అప్లికేషన్లు తీసుకొని ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి, ఈవెన్ ఫోన్ కాల్ చేసినా కూడా వారికి రెస్పాండ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఏముందని ఇమీడియట్ గా నేను వెళ్ళి చూసి మనం చేస్తాం. బట్ నాన్ ఫైనాన్షియల్ అయితే ఇమీడియట్ గా చేస్తాము. ఫైనాన్షియల్తో ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్ గా వాళ్ళ అప్లికేషన్ తీసుకొని అజెండాలో ప్లేస్ చేసి బిఫోర్ కౌన్సిల్ మనం పెట్టి ఆ కౌన్సిల్లో తీర్మానం అయిన తర్వాత మనము బడ్జెట్ అంతా చూసుకొని టెండర్కి వెళ్ళి ఆ టెండర్లో ఏదైతే మనకు పార్టిసిపేట్ చేస్తారో ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాము. మనం వచ్చిన తర్వాత కూడా 1,60,00,000 పనులు మనం చేయడం జరిగింది. తర్వాత ఆటోనగర్లో రోడ్స్ వేసాము, తర్వాత డ్రైన్స్ కూడా చేసినాము. తర్వాత ఇప్పుడు కూడా మనకు గవర్నమెంట్ తరఫున మనకు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 70 crores కు ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. టోటల్ టౌన్ అంతా సర్క్యూట్ లో డ్రైన్స్ మనకు రోడ్స్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు అమృత్ కింద 26 crores అనేది శాంక్షన్ అయ్యింది డోన్ పర్పస్. అంటే ఎక్కడైతే గ్యాప్ ఉందో వాటర్ పైప్ లైన్స్ అవి ఖచ్చితంగా అన్ని 3 months లో మనం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము. అది టోటల్ గా స్టేట్ టెండర్, అది స్టేట్ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. దాని తర్వాత మనం వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి డ్రైన్స్ కి వచ్చేసి 31 crores శాంక్షన్ అయింది. అది కూడా హట్కోలో ఉన్నది. టోటల్ గా మనకు ఆంధ్రప్రదేశ్ కు 4,000 crores అలాట్మెంట్ అయితే కనుక మన డోన్ కి వచ్చేసి 31 crores అలాట్మెంట్ అయింది. అవి కూడా త్వరలోనే వర్క్స్ డ్రైన్స్ స్టార్ట్ అవుతాయి. అది తర్వాత ఇప్పుడు మనము ప్రతి నెల మనము ఒక 6 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఏమైనా చిన్న వర్క్స్ అంటే కల్వర్ట్స్ అయితేనేమి ఏమైనా వర్క్స్ ఉంటే కనుక ఇమీడియట్ గా రెస్పాండ్ కావడానికి ఫండింగ్ మేము పెట్టుకుంటూ, అంటే ఇది కేవలం ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. డోన్ అర్బన్ లో ఏమంటే ప్రతి ఒక్క పన్ను కట్టే పౌరుడి నుంచి అమౌంట్ వచ్చిన దాంట్లోనే ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పి ప్రజలు కూడా పూర్తిగా మాకు సహకరిస్తున్నారు. ఇంకా కూడా సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి ఈ ప్రజలకు కూడా మేము చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క మీరు కట్టే రూపాయి మీ కొరకే ఖర్చు పెట్టడం జరుగుతుంది, కాబట్టి మీరు ఇది గమనించాలని చెప్పి తెలియజేస్తాం. ఎంత పర్సెంటేజ్ కడుతున్నారు సార్ ట్యాక్స్? టోటల్ గా మనకు వచ్చేసి ఓవరాల్ గా మార్చ్ ఎండింగ్ అంతా 75% వరకు వస్తుంది. కాకపోతే ఇంకా మనకు కట్టాల్సి ఉంది, మనకు ఇంకా రావాల్సిన బకాయి 10 కోట్ల వరకు ఉంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని మీరు కంతుల రూపంలో ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అయితే కనుక మేము కూడా ఇమీడియట్ గా మాకు కూడా మేము డెవలప్మెంట్ సైడ్ వెళ్ళడానికి. సార్ ప్రధానంగా ఏదైతే అజెండా ఉందో ప్రజల సమస్యలు వస్తే మీ ద్వారా అయితే అవి చేస్తారు, కొన్ని ఏం చేస్తారంటే అజెండాలో పెట్టాల్సి వస్తుంది. ఇది తీర్మానం అయిన తర్వాతనే ఈ పనులు చేయడానికి వస్తుంది. కానీ ఈ అజెండాలో పెట్టిన తర్వాత పొలిటికల్ ప్రెజర్స్తో కొన్ని చేయలేకపోవచ్చు. మీరు చేస్తే అలా ఏం లేదన్నా కన్ఫామ్ ఇది భారతదేశంలో జరిగేదే, ప్రధానంగా అందరికీ తెలిసిందే. ఇలాంటి సమస్యలు రేపెత్తినప్పుడు ప్రజలకు తిరిగి ఆ సమస్య మీ దగ్గర తీసుకొని వస్తే ఎలాంటి సమాధానం చెప్తున్నారు? అట్లాంటిది ఏం లేదు. మామూలుగా అజెండా అంటే కంప్లీట్ గా ప్రజలు ఇచ్చినటివే మనకు, అంటే త్రూ
మనకు ఎమ్మెల్యే గారి నుంచి వస్తుంటాయి, తర్వాత చైర్మన్ గారి నుంచి వస్తుంటాయి. ఇవన్నీ ప్రజలు కోరుకునేటివి. అవన్నీ కౌన్సిలర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ నుంచి విజ్ఞప్తులు వస్తుంటాయి. అవన్నీ క్రోడీకరించే మనము అజెండా ఐటమ్స్ గా తయారు చేస్తాము. ఓకే. ఆ తయారు చేసి పెట్టిన తర్వాత దాంట్లో ఓకే అయిన తర్వాత మనకు అజెండా పాస్ అయిన తర్వాత మనం ఇమీడియట్ గా తీసుకొని టెండర్ సిస్టమ్ కు వెళ్ళిపోతాం బడ్జెట్ పెట్టి. మామూలుగా మున్సిపల్ కమిషనర్ కి చెక్ పవర్ ఎంత ఉంటుంది సార్? మన లిమిట్ వచ్చేసి 50,000 బిలో ఏదైనా వర్క్స్ ఉంటే ఇమీడియట్ గా మనం రెస్పాండ్ కావచ్చు. ఇమీడియట్ రెస్పాండ్ అయి చేసుకోవడానికి 50,000 వరకు ఎలిజిబిలిటీ ఉంది. గ్రేడ్ 2 మున్సిపాలిటీ ఇది. ఓకే సార్. డోన్ వచ్చేసి గ్రేడ్ 2 అయింది ఓకే సార్. రీసెంట్ గా. మనకు గ్రేడ్ 2 గురించి పోస్టులు కూడా వచ్చేది ఉంది. ఓకే అవి సార్. కూడా త్వరలో వస్తాయి. ఎన్ని ఉన్నాయి సార్ టోటల్ సచివాలయాలు? టోటల్ సచివాలయంలో వచ్చేసి 16 ఉన్నాయి. ఓకే మనకు సచివాలయం స్టాఫ్ వచ్చేసి సార్. నియర్లీ 120 పీపుల్ ఉన్నారు. 120 పీపుల్. 120 people. దాంట్లో మీ వేకెన్సీ మున్సిపాలిటీ ఎంత మంది ఉన్నారు సార్? మా మున్సిపాలిటీ అప్కాస్ వచ్చేసి సార్. దాదాపు 120 అట్లా ఉన్నారు 120 వర్కర్స్. ఇట్లా అంతా నాన్ పిహెచ్ వర్కర్స్, ఇంజనీరింగ్ సెక్షన్ టోటల్ గా అంతా వచ్చేసి 250 ఉంటారు. ఓకే సార్. సార్ ప్రధానంగా మీరు చేస్తున్న ఈ సర్వీసెస్ లో ప్రజలు ఎదుర్కొనే సమస్య తిరిగి తిరిగి ఒకటే సమస్య తీసుకొని వస్తారు మీ దగ్గరికి? ప్రధానంగా డ్రైన్స్ అండ్ రోడ్స్ గురించి తీసుకొని వస్తుంటారు మామూలుగా. ఓకే. ముందు కాలువలే ఫస్ట్ మనం ఏమంటే పైప్ లైన్స్ ఎక్కడైతే గ్యాప్ ఉందో పైప్ లైన్స్ వేసిన తర్వాత డ్రైన్స్ వేయడం జరుగుతుంది. డ్రైన్స్ వేసిన తర్వాత రోడ్స్ కు వస్తాం. ఓకే సార్. ఫస్ట్ ఫెల్ లో ఇప్పుడు మనకు 31 crores మనకు శాంక్షన్ అయింది కనుక అవి ఇమీడియట్ గా ఒక 3 months లోపల స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. తర్వాత ఇమీడియట్ గా చిన్న చిన్న కల్వర్ట్స్ కానీ 50,000 బిలో ఉండేటివి అట్లా 60,000 అయ్యేటివి ఇమీడియట్ గా వాట్స్ లో స్టార్ట్ చేసేస్తున్నాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసినాము. ఓకే. పాతపేటలో కూడా ముక్తేశ్వరాలయం దగ్గర డ్రైన్ పడిపోయింటే అది కూడా చేయించాము. ఓకే. తర్వాత ఇక్కడ ఓల్డ్ పాత మార్కెట్ లో కూడా ఒక 4 కల్వర్ట్స్ వేయడం జరిగింది రీసెంట్ గా. పైప్ లైన్ కూడా ఒకటి ఓకే. ప్రెజర్ లేకుంటే దానికి కూడా ఒక పైప్ లైన్ మార్చడం జరిగింది. అట్లాంటి ఇమీడియట్ గా ఒక 2-3 lakhs చిన్న చిన్న పనుల వర్క్లన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ స్టార్ట్ చేసి కూడా ఒక 2-3 months అవుతుంది. మీరు ఏదైతే డ్రైనేజ్ చెప్తున్నారో సార్, డ్రైనేజ్ ఏమో కానీ ఈ డోర్ లో ప్రధానంగా పందులు పెడుతుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా డోన్ అంటే పందులు ఏ ఏరియాలో చూడు ఉంటాయంటున్నారు. ఏంటి దీన్ని ప్రధానంగా పందులు ఉండడానికి కారణం ఏంటి? దీన్ని మీరు పోగొట్టుకోవడానికి ఈ రోజుకి ఎందుకు ఇలా ఉంది? దానికి మేము ప్రత్యేక ప్రణాళిక మనకేంటంటే సుప్రీం కోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది, తీర్పు. ఓకే. అదేమంటే వాళ్ళకు పునరావాసం చూపించాలా ఇంట్లో అని చెప్పి వచ్చింది. ఓకే. దానికి అనుగుణంగా మనం వర్క్ చేస్తే కనుక సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు లెటర్స్ రాసి మన ఓకే. గౌరవనీయులు కలెక్టర్ గారు మనకు ఇమీడియట్ గా 2 acres అలాట్మెంట్ చేస్తున్నారు. ఆ అలాట్మెంట్ పాయింట్స్ కూడా మనం చూపించడం జరిగింది. ఓకే. అతి త్వరలో మనము వాళ్ళకి 16 members అంటే వాళ్ళు ఎవరైతే పందులు 16 మంది 16 families మనం గుర్తించడం జరిగింది. వారికి ఒక్కొక్కరికి 5 సెంట్ల లాగా మనం అలాట్మెంట్ చేసి ఈ పందులన్నా వాళ్ళు అక్కడికి షిఫ్ట్ చేయాల్సిందిగా వాళ్ళకు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే సార్. ఆ విధంగా మనము ముందుకు వెళ్తున్నాం. వెళ్తున్నారు. ఏ స్టేట్ లో కూడా మనకు ఎక్కడ మనకు సార్. ఇక్కడ మన డోన్ లో ఫస్ట్ మేము అలాట్మెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అది సార్? తరలించిన తర్వాత టౌన్ లో తిరగడానికి ఉండదు ఇంకా అవునా? 80% లో 80% తప్పకుండా చర్య తీసుకుంటారు. ఖచ్చితంగా అలాట్మెంట్ అయిన తర్వాత అక్కడే ఉంటాయి అది. ఓకే సార్. కానీ సార్ మీరు వచ్చిన తర్వాత ఏదైతే మీరు కర్నూలులో ఉన్నవారు గతంలో దాకా ఎప్పుడైతే డోన్ ట్రాన్స్ఫర్ అయ్యారో వెంటనే చాలా షాపింగ్ మాల్స్, ట్రెండ్స్ కానీ మోర్ కానీ ఇలాంటి షాపింగ్ మాల్స్ అన్ని రకరకాలుగా వస్తున్నాయి. వీళ్ళంతా మీరే ఇన్వైట్ చేస్తా ఉన్నారా లేకపోతే మీరు ఏదైనా వాళ్ళకు మీకు మధ్య అట్లా అంతా ఏం లేదు. ఏమంటే మనకు డెవలపింగ్ డోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే. డెవలప్ అవుతుందంటారా? డెవలపింగ్ ఖచ్చితంగా డెవలపింగ్ డోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి 1 year నుంచి విపరీతంగా కడుతున్నారు. విపరీతంగా అంటే జనాలు పల్లెలు వదిలేసి టౌన్ కి వచ్చేస్తున్నారు. ఎడ్యుకేషన్ గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి అప్పుడు 60,000 జనాభా అనేది ఇప్పుడు వ్యాస్ట్ గా 80,000 పైచిలకే ఉంది. ఓకే సార్. పీపుల్ వచ్చేసినారు టౌన్ లకి. ఓకే. ఇప్పుడు టోటల్ జనాభా సార్ టోటల్ 80,000 ఉంటుంది. ఓకే సార్. 80,000 ఉంది. ఓల్డ్ సెన్సస్ ప్రకారం అయితే 15,500 ఉంది. ఓకే సార్. 10 years బ్యాక్. ఓకే సార్. ఇప్పుడు విపరీతంగా 80,000 పైన ఉంది మాకు. ప్రధానంగా మీరు లాస్ట్ వచ్చిన తర్వాత కొన్ని డిమాలిష్ కూడా చేశారంట. ఏం డోన్ లో ఏమైనా హైడ్రా లాంటిది ఏదైనా తీసుకుండాలనే ప్లానా సార్? కాదు, ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వ స్థలాల్లో ఏదైతే ఓపెన్ స్పేస్ అని మన మున్సిపాలిటీకి ఏదైతే కేటాయించి పార్క్స్ రూపంలో ఏదైనా ఓపెన్ స్పేస్ ఉంటాయో సార్ దాంట్లో కట్టడాలు అనేవి జరపకూడదు. ఓకే సార్. కట్టడాలు జరిపినట్లయితే గనక మేమే అని కాదు, ఏ ఆఫీసర్ ఉన్నా పూర్తిగా డెమాలిషన్ ఎప్పటికైనా అయితే. కాబట్టి ప్రజలు గుర్తించుకొని కొనేటప్పుడు కూడా ఏ ల్యాండ్ కొంటున్నాము ఏమి అనేది చూసుకొని కొనాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చేసుకుంటే కనుక సార్
స్థలంకు పన్ను ఉంటే ఆ స్థలంనే కొనాలని చెప్పి ప్రజలకు నేను ముఖ్యంగా సూచిస్తున్నా. ఏదైతే స్థలం ఖాళీ స్థలం ఉన్నా దానికి దానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అని వేస్తారు మా ఓకే సార్. ఓకే. ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఫస్ట్ అప్లై చేసుకొని దానికి ఒక అసెస్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ అసెస్మెంట్ నెంబర్ వేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్ ల్యాండ్ మీరు కొన్నట్టుగా గుర్తు. ఒకటే, ఇంకా దానికి పన్ను లేదు, దానికి ఇది లేదంటే అది గవర్నమెంట్ స్థలం అయి ఉంటుంది అని చెప్పి మీరు గుడ్డిగా గుర్తించుకోవచ్చు. అది కాబట్టి ప్రజలు కూడా మీరు మాకు గవర్నమెంట్ స్థలాల్లో మీరు ఆక్రమించద్దండి. ఓకే. గవర్నమెంట్ కానీ వక్ఫ్ ల్యాండ్స్ కానీ, ఓకే. వక్ఫ్ ల్యాండ్ లో కూడా ఇప్పటికే కట్టేసి ఉన్నారు, వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఓకే. గవర్నమెంట్ నుంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ వక్ఫ్ ఇన్స్పెక్టర్స్ మాకు లెటర్స్ పెట్టారు. అంటే ఎలాంటివి ఉంటే కూడా కట్టడాలు తొలగించాలని చెప్పి మాకు చెప్పి ఉన్నారు కనుక మేము కూడా ఇంటర్న్ నోటీస్ ఇచ్చాము. త్వరలో కూడా దాని మీద ఏదైనా డ్రాస్టిక్ స్టెప్ ఉంటే కనుక ఖచ్చితంగా డెమాలిషన్ సైడ్ వెళ్తాం. కానీ దీనికి పొలిటికల్ ప్రెషర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది డిమాలిష్ చేసే దాంట్లో సార్ ప్రధానంగా. యాక్చువల్ గా గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది ఎవరు ఆక్రమించకూడదు. ఓకే. ఆక్రమిస్తే ఖచ్చితంగా డెమాలిషన్ అనేది జరుగుతుంది. ఎవరైనా తప్పకుండా చేస్తారా సార్? ఖచ్చితంగా. సామాన్యులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, అలాంటిది ఏముండదు. టోటల్ గా రీసెంట్ గా కళ్యాణ్ ఎస్టేట్స్ లో ఆక్రమించడం మొత్తం కంప్లీట్ గా డిమాలిష్ చేసి మనం అక్వైర్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ మనం అక్వైర్ చేసాము, దాంట్లో సంశయించాల్సిన అవసరం ఏం లేదు. మున్సిపాలిటీ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత నుంచి నూతనంగా పార్కుల్ని చాలా అభివృద్ధి తీసుకొని వచ్చారు మీరు. దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు ప్రజలు? ప్రజలు ఇంకా యూటిలైజ్ చేసుకోలేదనే చెప్తాను. ఎందుకంటే డోన్ లో పార్క్ వెళ్లే కల్చర్ డెవలప్ కావాలి, ఇంకా డెవలప్ కాలేదనే చెప్తాను నేను. ఈ రోజుకి కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే వస్తున్నారు పార్క్స్ కు. ఓకే సార్. త్వరలో ఇంకా మేము ముందు పార్క్స్ లో మ్యూజికల్ పార్క్ అని చెప్పి, ఎక్కడైతే బృందావనం పార్క్ లో ఎట్లా మ్యూజిక్ ఎట్లా వస్తుంటే అట్లా లైట్స్ వెలుగుతాయి, అట్లాంటి పార్క్ కూడా మేము లోపల ఒకటి చేయబోతున్నాము మహాలక్ష్మి పార్క్ లో. ప్రజలు త్వరలోనే, అంటే ఈవెన్ కర్నూలు పీపుల్ కూడా డోన్ కి వచ్చి ఆ పార్క్ చూసుకొని వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అంత అద్భుతంగా చేస్తారు ఖచ్చితంగా. అది అంటే ఎలా సార్? లైక్ బృందావన్ లాగా ఒక ఫౌంటైన్, ఆ ఫౌంటైన్ చూడడానికి పర్ టికెట్ నామినల్ రేట్ పెడతాం. టికెట్ ఏదైతే మనం ఖర్చు పెడతామో అది టికెట్ రూపంలో మనకు ప్రజలు ఖచ్చితంగా సహకరిస్తారు ఈ విషయంలో. సార్ ఇంకెలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకురావడానికి మీరు ఉన్న సర్వీస్, ఇంకేదైతే డోన్ సర్వీస్ ఇవ్వబోతున్నారో ఈ టైంలో ఎలాంటి అభివృద్ధులు ఇంకా చేయాలి, ఈ డోన్ కి ఇవన్నీ అవసరం ఉన్నాయని అనుకుంటున్నారు? ముఖ్యంగా అయితే వాటర్ సోర్సెస్ అయితే కనుక మనకు ఇంకా ఇది గొరకల వాటర్ వచ్చినా కూడా ఇంకా అబ్రెటిపల్లి చెరువు నుంచి కూడా మేము ఒక ఇన్నర్వెల్ కట్టి అక్కడ నుంచి కూడా ఒక కనెక్షన్ అడిగి ఉన్నాము. అది కూడా త్వరలోనే మనకు శాంక్షన్ అవుతుందని చెప్పి ఉన్నారు, అది కూడా వస్తుంది. ఇది తర్వాత మనకు టిట్కో హౌసెస్ కూడా త్వరలోనే తీర్పు వచ్చింది, అదే వస్తుంది ఒక 10 days లో. ఇది తర్వాత అలాట్మెంట్ ఏదైతే ఉందో టైలర్స్ ఫ్యామిలీస్ కు మేము పూర్తిగా న్యాయం చేయడం జరుగుతుంది. కంప్లీట్లీ సార్. డోన్ ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇవన్నీ మీరు కార్యాచరణలు ఏవైతే చెప్పారో దీనికి సంబంధించి బడ్జెట్ సమకూరే అవకాశాలు ఉన్నాయట సార్? ఖచ్చితంగా. మనకి ఇప్పుడైతే కనుక లేటెస్ట్ గా మనకు 2 crores SCSP సబ్ ప్లాన్ కింద మనకు శాంక్షన్ అయింది. ఆల్రెడీ అమౌంట్ కూడా అడ్జస్ట్మెంట్ అయింది. తర్వాత టెండర్స్ కు వెళ్ళడం జరిగింది. అవి మన ఎమ్మెల్యే గారి చేత 5th మేము భూమి పూజలు స్టార్ట్ చేస్తున్నాము. భూమి పూజ స్టార్ట్ చేసిన వెంటనే వర్క్ స్టార్ట్ అయిపోతాయి. ఇమీడియట్ గా 2 months లోపల కంప్లీట్ చేయాలని చెప్పి దాంట్లో కండిషన్స్ లో ఉంటది. కాబట్టి మార్చి కంతా ఈ వర్క్స్ కంప్లీట్ గా ప్రజలు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. 5th నుంచే స్టార్ట్ అవుతుంది వర్క్. డోన్ లో హాస్టల్ వసతులు ఎలా ఉన్నాయి సార్? డోన్ లో హాస్టల్స్ వర్క్ అయితే కనుక కొంచెం వాళ్ళు రీడింగ్ రూమ్స్ వరకు కొంచెం అడిగి ఉన్నారు. అక్కడ ఎదురుగా ఒకటి ఓల్డ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఓల్డ్ ఒకటి కట్టి ఒక నిరుపయోగంగా ఉంది. దాన్ని ఇస్తే కనుక మేము మా పిల్లలకు చదువుకుంటామని చెప్పి ఉన్నారు కనుక మనము హైయర్ అథారిటీస్ కు లెటర్ పెట్టి ఆ కీస్ ఏదైతే ఉన్నాయో ఆ హాస్టల్ కొంచెం అంటే ఏదే అలాట్మెంట్ అయ్యేంత వరకు అది యూటిలైజ్ చేయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఏదైనా ఉంటే కూడా మా సైడ్ నుంచి మేము ఇచ్చి పిల్లలకు పూర్తిగా, అంటే కొంచెం పెయింటింగ్ ఇంటిగా ఇది ఉంది. నిన్న చూశాను, చెక్ చేశాను, అక్కడ ప్లేట్స్ అవన్నీ అవసరం ఉంది. మా మెప్మా వాళ్ళ స్టాఫ్ని కూడా తీసుకువెళ్ళాను. వెళ్తే వాళ్ళు కూడా స్పందించి ఇమీడియట్గా వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక ప్లేట్ ఒక గ్లాస్ ఇప్పించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు స్పాట్గా. అది పిల్లలకు చదువుకోవడానికి వాళ్ళకు ఫుడ్ ఏదైతే ఉన్నాయో, తర్వాత చలికి ఏదైనా దుప్పట్లు అవసరం ఉంటే కూడా అవి ఇప్పిస్తారని చెప్పి వాళ్ళు మెప్మా మా స్టాఫ్ నుంచి రెడీగా ఉన్నారు. కాబట్టి అంచెలంచెలుగా ఒక్కొక్క హాస్టల్ అయిపోయినాక ఇంకొక హాస్టల్కు వెళ్తాం. ప్రస్తుతం అయితే మున్సిపల్ కమిషనర్ గా, అంటే ఒక మున్సిపాలిటీలో ప్రధానమైన పోస్ట్ లో మీరు ఉన్నారు. మంచి గవర్నమెంట్ అనుభూతులు, జీతం అన్ని పొందుతూ ఉంటారు.
ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న యువతకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్? ప్రతి ఒక్కరు యువత ఏంటంటే చెడు అలవాట్లకు పోకుండా సార్ ఇప్పుడు గంజాయి అని మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా సార్ వెళ్తే గనక అది ప్రత్యేకంగా పిల్లలకు చాలా మంచిది. అదే అమ్మాయిలు అయితే గనక చిన్న వయసులో పెద్దలు కూడా ఈ వీడియో చూసినటువంటి వారు పోయిన ఇయర్ అయితే గనక 755 కేసెస్ మన దగ్గర నమోదైనాయి. ఓకే. అంటే Child ఎర్లీ bride. ప్రెగ్నెన్సీస్ ఈ ఇయర్ వచ్చేసి 455 వచ్చాయి. Okay. కాబట్టి అంచనా తగ్గుతుంది రేషియో, ఇంకా తగ్గాలి, అసలు జరగకూడదు. ఓకే. ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అనేది ఇక్కడ రాకూడదు అని చెప్పి అది డోన్ ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎర్లీ మ్యారేజెస్ చేయకుండా సార్ మీరు మాకు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. వారికి యుక్త వయసు వచ్చినప్పుడే చేయాలని చెప్పి ఈ సుమన్ టీవీ ద్వారా మీకు ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. ఓకే సార్, ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రసాద్ సార్ గారు. ప్రసాద్ సార్ గారు మున్సిపల్ డోన్ కమిషనర్ గారిని ఇంటర్వ్యూ చేస్తే చాలా అద్భుతమైన డోన్కు సంబంధించి ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు, ఇక ముందట చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ తెలియజేశాం. కాబట్టి తప్పకుండా ఈ పోడ్కాస్ట్ను వీక్షించండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం సుమన్ టీవీలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.